శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం అన్నవరం శ్రీ స్వామివారి దేవస్థానం ఘాట్ రోడ్ నందు 3-వీలర్ అనక ఆటోలో ప్రయాణం చేయు భక్తుల సౌకర్యార్థం శ్రీయుత కమిషనర్ దేవాదాయ శాఖ వారి ఆదేశాల మేరకు అన్నవరం గ్రామం నందు గల ఆటో ఓనర్స్ మరియు డ్రైవర్ యూనియన్ వారికి మరియు దేవస్థానం డ్రైవర్లకు తగు సూచనలు సలహాలు జారీ చేయడానికి జనవరి 6, 2025 తేదీ సాయంత్రం 4 గంటలకు గ్రామ పంచాయతీ సర్పంచ్ కుమారరాజ దేవస్థానం కార్యనిర్వాహక ఇంజనీర్ శ్రీవి రామకృష్ణ అలాగే అన్నవరం స్టేషన్ హౌస్ ఆఫీసర్ జి శ్రీహరిబాబు అధ్యక్షతన ఆటో డ్రైవర్ యూనియన్ సభ్యులతో దేవస్థానం డ్రైవర్లతో సమీక్ష సమావేశం నిర్వహించి సదరు సమావేశం నందు ఈ కింద తెలిపిన సూచనలు తప్పనిసరిగా డ్రైవర్లు పాటించాల్సిందిగా ఆదేశించారు. దేవాలయ నిబంధనల ప్రకారం తిలకధారణ లేదా నామం ఉండవలను. ప్రతి ఒక్క ఆటోకి తప్పనిసరిగా ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. ఆటో నడిపే డ్రైవర్లకు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలి. ఆటోకు సంబంధించిన రికార్డ్స్ అన్ని ఆటో నందు ఉండవాలిను. అలాగే ప్రతి డ్రైవర్ యూనిఫామ్ ధరించాలి. ఆటో నందు అన్ని మతాలకు సంబంధించి ఫోటోలు వ్యాఖ్యలు ఉండరాదు. ప్రతి ఆటో నందు డ్రైవర్ పేరు అలాగే ఫోన్ నంబరు యాత్రికులకు కనిపించే విధంగా రాయించాలి. ప్రతి ఆటోపై సీరియల్ నంబర్ కలిగి ఉండవలను. ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ఘాట్ రోడ్ నందు ఆటోలు అనుమతించబడను. ఆటోకు 3 మాత్రమే కొండపైకి అనుమతించబడను. భక్తుల పట్ల మర్యాదపూర్వకంగా ఉండి భక్తుల యొక్క లగేజీ ఆటో నందు మర్చిపోయిన ఎడల సదరు లగేజీని దేవస్థానం అధికారులకు అప్పగించి భక్తులకు అందజేయడానికి తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పైన తెలిపిన విధంగా తప్పనిసరిగా పాటించవలసిందిగా సూచనలు చేశారు. మనకి అంటే ట్రాఫిక్లో భాగంగా మీ యొక్క ఆటోలు బస్సులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఇంకా ప్రైవేట్ వాహనాలు వస్తూ ఉంటాయి. ఇంకా అవి రెగ్యులర్గా ఎవరెవరో వస్తూ ఉంటారు. కొంతమంది డ్రైవింగ్ సంబంధించిన వాళ్ళు, సంస్కారం ఉన్నవాళ్ళు, ఏదేదో ర్యాష్ డ్రైవింగ్ చేసేవాళ్ళు, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, రకరకాల వ్యక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళు ఒకసారే వస్తారు. కానీ ఇక్కడ స్టాండర్డ్ ఉండేది ఎవరు? మనమే, మీరే ఉంటారు. కాబట్టి మీరు మాత్రం పక్కాగా అన్ని రూల్స్ పాటించాలి. మనం రెగ్యులర్గా అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. ఎందుకంటే ఈ కొండ పరిస్థితుల్లో ఇక్కడ జరిగే ఉత్సవాలు, ఇక్కడ వచ్చే ప్రయాణికులు, భక్తులు అన్ని వివరాలు మీకు తెలుసు. కాబట్టి మీరు ఖచ్చితంగా దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి.